ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మహానాడులో ఇప్పుడు నిన్న ప్రజాస్వామ్యంలో ఇది హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తున్నా. ఇక నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. గత సంవత్సరం ఎంత ఇవ్వాలండి? 36,000 ఇవ్వాలి, అది పెండింగ్. ఈ సంవత్సరం మరో 36,000. ఈ రెండు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఇక ఆడబిడ్డ నిధి 18,000 ఇస్తామన్నారు. ఏడాదిలో 18,000 ఇవ్వాలి, మరొక ఏడాదికి 18,000 ఇవ్వాలి. దీని సంగతి మాట్లాడలేదు. నేను మనవి చేస్తున్నా, పెన్షన్లు 66 లక్షల మందికి మేము పెంచి పెన్షన్లు ఇచ్చాం. మీరేం చేశారు? దాన్ని తగ్గించే కార్యక్రమం చేశారు. అసలు భర్త చనిపోతే ఇమీడియట్ గా భార్యకి ఇచ్చేటటువంటి పద్ధతుల్లో పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. తగ్గించేశారు. పెన్షన్ల సంఖ్య తగ్గించేటటువంటి కార్యక్రమం, కుదించేటటువంటి కార్యక్రమం, ప్రతి సంవత్సరానికి ప్రతి నెలకి కూడా పెన్షన్లు కుదించేటటువంటి కార్యక్రమంలో ఉండి మీరు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు. ఇకపోతే బస్సు, ఉచిత బస్సు, ఉచిత బస్సు లాంటి చిన్న కార్యక్రమాన్ని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆలోచించమని మనవి చేస్తున్నా. ప్రజలు ఆలోచన చేయడం స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయని మరుక్షణమే ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు. అయ్యో, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని, అన్ని హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని, 99% హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాము రాజకీయంగా. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నాము అనేటువంటి పశ్చాత్తాపడుతున్న దశలో ఇవాళ మహానాడు జరిగింది. అది ఆ ఛాయలు చాలా స్పష్టంగా మహానాడులో కనిపిస్తూ వచ్చాయి. ఈ ఏడాది పాలనలో అసలు మీరు సాధించింది ఏంటి? ఏ రంగంలో ఏమి సాధించారు? విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇలా ఏ రంగంలో చూసినా అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూడండి, దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఖర్చు ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఉండవు. కారణం ఏంటో తెలుసా? డబ్బులు కుమ్మరించి గెలవాలనేటువంటి ఒక నూతనమైన సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసినటువంటి పద్ధతులు, ఒక డర్టీ పాలిటిక్స్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి డబ్బులు కుమ్మరించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత మామగారి దగ్గర చేరాడు. మామగారి దగ్గర చేరి మామగారి దగ్గర పలుకుబడి సంపాదించుకొని మామగారిని వెన్నుపోటు పొడిచి నుచ్చెనెక్కాడు. తర్వాత మామగారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దూరంగా పెట్టేసి మళ్ళా నుచ్చెనెక్కాడు. ఇవాళ ఏంటి జరుగుతుంది? ప్రజలకు వెన్నుపోటు పొడిచి నుచ్చెనెక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నా. వైకుంఠపాళి ఆడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజల మీద ఆధారపడి ప్రజలకు సేవ చేయడం ద్వారా రాజకీయాల్లో ముందుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. వైకుంఠపాళి రాజకీయాలు ఆడేది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే 93% స్ట్రైక్ రేట్ అంట. ఎన్ని టీములు కలుపుకున్నాడేవయ్యా 93% స్ట్రైక్ రేట్ గురించి? నీ టీం సంగతి దేవుడు ఎరుగు. బీజేపీ టీము, ఆయన పేరేంటి, జనసేన టీము, ఇన్ని టీములు కలిసి ఆడారు. అందుకని నీకు 93 స్ట్రైక్ రేటా కనపడుతుంది. సింగిల్ గారా? బ్యాటింగ్ సింగిల్ గారా నాయన? క్లీన్ బౌల్ డక్అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు. సింగిల్ గా ఆడినటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా? లాగాను కేతిగాడు లాగాను డబ్బాలు కొట్టారు, అవి చాలేదంట. ఇంక నిజంగా పొగిడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని, అంటే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు. అది మీరు అందరూ చూసే ఉంటారు. ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు, చంద్రబాబు చాలా గొప్పవాడు,
హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని డప్పా కొట్టే కార్యక్రమం. అంతేకాదంట P4తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చెప్తున్నాడు.